బ్రేకింగ్ న్యూస్ వరంగల్ కాంగ్రెస్ లో రగిలిన వివాదంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. కొండా మురళి, కొండా సురేఖపై కాంగ్రెస్ లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచడంపై చర్యలు తీసుకుంటున్నారు. నిన్న హైదరాబాద్ వచ్చిన ఆమె వరంగల్ నేతలపై భేటీ అయ్యారు. వర్గ విభేదాలపై లీడర్లతో చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, వరంగల్ కాంగ్రెస్ లో రగిలిన వివాదానికి సంబంధించి కూడా హైకమాండ్ అయితే పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అటు కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగిన పరిస్థితి. తాజా డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. మరొక వైపు తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని ఎక్కడైతే పాత కొత్త నేతల మధ్య పంచాయతీ ఉందో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ పోవాలి, అందరూ కూడా కృషి చేస్తూ పనిచేయాలి, పార్టీని బలోపేతం చేయాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఒకవైపు భావిస్తుంటే, మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి నేతలే అంతర్గత విభేదాలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. రీసెంట్గా వరంగల్లో ఒక కార్యక్రమంలో కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం టీ కాంగ్రెస్లో అగ్గి రాజేశాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొండా మురళి, అదేవిధంగా కొండా సురేఖ, అంటే కొండా మురళి చేసినటువంటి కామెంట్స్కి సురేఖ కూడా అపోజ్ చేయకుండా మద్దతు తెలుపుతూ మాట్లాడడం ప్రస్తుతం ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా మురళి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ఆపోజిట్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా టీపీసీసీ చీఫ్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నిన్న మీనాక్షి నటరాజన్ కూడా కలిసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి వరంగల్కి సంబంధించినటువంటి అంశం ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న భోపాల్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ వెంటనే వరంగల్ నేతలంతా కూడా వచ్చి తనని కలవాలి అంటూ కూడా కోరింది. నిన్న వరంగల్కి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వచ్చి మీనాక్షి నటరాజన్ని కలిశారు. అయితే గతంలో కూడా వరంగల్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే ఇరు వర్గాల నుంచి కూడా పీసీసీ చీఫ్కి అనేక కంప్లైంట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఒక కమిటీ వేసి అసలు ఏం జరిగింది తెలుసుకొని ఒక రిపోర్ట్ని హైకమాండ్కి ఇస్తామంటూ కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ బిగ్ టీవీతో మాట్లాడినటువంటి సమయంలో కూడా చెప్పడం జరిగింది. ఇక నిన్న మీనాక్షి నటరాజన్ దగ్గరకు వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా వచ్చి కొండా మురళి పైన కామెంట్ చేశారు. అయితే కొండా మురళి దంపతులను ఉండాలి, లేదంటే మేమైనా ఉండాలి కాంగ్రెస్ పార్టీలో వరంగల్ నుంచి అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ని అటు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య అండ్ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎర్రవల్లి స్వర్ణ అండ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి కలిశారు. రాతపూర్వకంగా కూడా ఒక వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్లో ప్రస్తుతం కొండా మురళి దంపతుల వల్ల పార్టీకి సంబంధించినటువంటి పార్టీ చాలా డ్యామేజ్ అవుతుందని, సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయని, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా చూడకుండా కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పైన గౌరవం లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఫ్యామిలీ అన్న ఉండాలి, లేదా మేమన్నా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి ఎవరు కావాలో నిర్ణయించుకోండి అంటూ కూడా నిన్న మీనాక్షి నటరాజన్ ముందు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని త్వరలోనే షార్ట్అవుట్ చేస్తాను అంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందరు కూడా కలిసి పనిచేసి స్థానిక ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని చెప్పినటువంటి సమయంలో ఇదే విధంగా కనుక కొనసాగితే స్థానిక ఎన్నికలకు మా సపోర్ట్ కూడా ఉండదు అని నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు అటు మీనాక్షి నటరాజన్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు నిన్న గంటన్నర సేపు కూడా మీనాక్షి నటరాజన్తో వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ ఉన్నటువంటి చైర్మన్స్ అంతా కూడా కలిసి తమకున్నటువంటి సమస్యలు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక మరి కొండా మురళి అండ్ సురేఖని పిలిచి మాట్లాడతారా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటివరకు అయితే మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో అయితే ఇంకా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు ఉంటున్నాయి అండ్ కడియం శ్రీహరిని, నాయని రాజేందర్ రెడ్డిని కూడా ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో రాణిస్తున్నారు, కానీ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి తమకు పదవులు లేవని, అండ్ అయితే వాళ్ళని ఉండాలి లేదా నేనన్నా ఉండాలి పార్టీలో అంటూ కూడా
కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక రీసెంట్గా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మల్లు రవిని కూడా నిన్న మీనాక్షి నటరాజన్ పిలవడం జరిగింది. పిలిచి అసలు వరంగల్లో ఏం జరిగింది, ఇరు వర్గాలతో సంప్రదించి అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కొని డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మరి ప్రస్తుతం ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే కేవలం అపోజిట్ అంటే అక్కడ వరంగల్లో 2 వర్గాలు అయ్యాయి. ఆ 2 వర్గాల్లో కొంతమంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక వర్గం అయితే, ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గంగా మారారు. అండ్ పెద్ద ఎత్తున 2 వర్గాల నుంచి కూడా అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. కొండా మురళి దంపతులపైన ఇప్పుడే కాదు అనేక రోజుల నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక గందరగోళం వరంగల్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా పార్లమెంటు వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి సమయంలో వరంగల్కి సంబంధించిన ముఖ్య నేతలు వచ్చినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున వరంగల్ నేతలంతా కూడా కొండా మురళి దంపతుల పైన అనేక కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొని వెళ్లారు. వీలైనంత త్వరగా షార్ట్ అవుట్ చేస్తాను అంటూ కూడా మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. కానీ ఇంకా ఆ అంశం జరగకముందే మరొకసారి ఈ విధంగా వివాదం జరగడం, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవ్వడం, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతం వరంగల్ విభేదాల గురించి మాట్లాడుకోవడం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే నిన్న కొంతమంది ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ఇక మరి కొండా మురళి దంపతులను పిలిచి మాట్లాడతారా, లేదంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. కొండా మురళి కామెంట్లు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని పీసీసీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు సంబంధం లేని నేతలతో విచారణ కమిటీ వేస్తా అని, పారదర్శకంగా వాస్తవాలు తెలుసుకుని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటా అని చెప్పినట్టు సమాచారం. ఇక కొండా దంపతుల ఇష్యూను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నటరాజన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వరంగల్ లొల్లి ఢిల్లీకి చేరబోతోంది. అధిష్టానం నుంచి ఎలాంటి యాక్షన్ ఉండబోతుందన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.